కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సారథ్యం ముస్లిం పేద బిడ్డల ఉన్నతి కోసం నిర్వహించిన కార్యక్రమం తాలిం ఏ హుసేన్. ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజంలో ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నత స్థాయిలో వెళ్లాలని, పేద ముస్లిం బిడ్డలకు ఉన్నత చదువులు చదవాలని, రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం గౌరవంగా బతకాలని ఒక మంచి మనసుతో నిర్ణయించిన కార్యక్రమం తాలిం ఏ హుసేన్. ఈ కార్యక్రమంలో ముస్లిం సమాజం బాగుపడుతుందని కడుపు మంటతో వైసీపీ నాయకులు ఈ తాలిం ఏ హుసేన్ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సారథ్యం ముస్లిం పేద బిడ్డల ఉన్నతి కోసం నిర్వహించిన కార్యక్రమం తాలిం ఏ హుసేన్. ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజంలో ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నత స్థాయిలో వెళ్లాలని, పేద ముస్లిం బిడ్డలకు ఉన్నత చదువులు చదవాలని, రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం గౌరవంగా బతకాలని ఒక మంచి మనసుతో నిర్ణయించిన కార్యక్రమం తాలిం ఏ హుసేన్. ఈ కార్యక్రమంలో ముస్లిం సమాజం బాగుపడుతుందని కడుపు మంటతో వైసీపీ నాయకులు ఈ తాలిం ఏ హుసేన్ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ యొక్క 2 సంవత్సరాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆశీస్సులతో మైనారిటీ వెల్ఫేర్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముస్లిం జాతి ఉన్నతి కోసం తీసుకుని వచ్చినటువంటి కార్యక్రమం. ముస్లిం జాతి భావితరాల భవిష్యత్తు బాగుపడేటువంటి కార్యక్రమం తాలిమే హునర్. ఈ యొక్క తాలిమే హునర్ ముస్లిం బిడ్డలు సహజంగా ముస్లిం మైనారిటీస్ లో చదువులో ఎక్కడ వెనకబడిపోతారంటే 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. దాని తర్వాత పై క్లాస్కి వెళ్ళాలంటే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలా, వాళ్ళు ఈ యొక్క మెట్టు దాటితే రాబోయే రోజుల్లో ఈ సమాజంలో గౌరవం పొందాలా, ఈ సమాజంలో వాళ్ళకు ఉన్నతంగా ఉండాలి ఒక మంచి కార్యక్రమం తీసుకుని వచ్చే కార్యక్రమం తాలిమే హునర్. ఈ యొక్క తాలిమే హునర్ 10వ తరగతి డిస్టింక్షన్ పాస్ అయినటువంటి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రంలో 250 మందిని ఐడెంటిఫై చేసి, అంటే ఈ యొక్క టాలెంట్ టెస్ట్ లో పాస్ అయినటువంటి 250 మందిని ఐడెంటిఫై చేసి పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద పెద్ద కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇంటరు, జేఈ మెయిన్స్, నీట్ ఇలాంటికి తగ్గట్టుగా చదువు కల్పించేటటువంటి సౌకర్యం రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకుంది. దీనికి లాంఛనంగా నిన్నటి రోజున బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అలాగే మన మైనారిటీ మినిస్టర్ ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ యొక్క సమయం 12వ తేదీ వరకు ఉంటుంది. అప్లికేషన్లు చేసుకున్నటువంటి అవకాశం 12వ తేదీకి ఆఖరి తేదీ. 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే అప్లై చేశారో ఈ యొక్క అప్లై చేసినటువంటి విద్యార్థులకు 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఈ యొక్క 12వ తేదీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే నిర్వహిస్తారో అది కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా సెలెక్ట్ అయినటువంటి 250 మంది విద్యార్థులకు డ్రెస్ కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి వాళ్ళకి భోజనం, వసతి, చదువు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చదువుతోనే పరిస్థితి మారుతుంది.
చదువుతోనే ఉన్నతమైన పరిస్థితికి వస్తుంది, చదువుతూనే సంపాదన వస్తుంది, చదువుతూనే పెరుగుతారు, చదువుతూనే ఈ యొక్క సంఘంలో గౌరవం కల్పిస్తుందనే ఒక మంచి ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి గౌరవమైన నిర్ణయం తాలిమే హునర్. ముస్లిం సమాజం బాగుపడిపోతుంది, ముస్లిం సమాజం ఉన్నతంగా వెళ్ళిపోతుంది, ముస్లిం సమాజం యొక్క ఈ యొక్క రాష్ట్రంలో బాగుపడిపోతుందనే ఒక అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలు కల్పించి భయభ్రాంతికి గురి చేసి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ యొక్క బ్రోకర్లు జోకర్ల చేత మాట్లాడించడం జరుగుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా పని చేస్తే చేసి చెప్పుకోవాలి. ఇమాం మోజన్లకు భారతదేశంలో వారితో గౌరవవేతనం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, షాదీ ఖానాలు కట్టింది తెలుగుదేశం పార్టీ, మసీదులకు మరమ్మతులు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ముస్లింల యొక్క స్థితిగతులపై మంచి ఆలోచన చేసి వాళ్ళకి సరైన దారిలో నడిపించిన తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రద్దు చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రద్దు చేసింది. దుల్హన్ రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14-19 వ్యవధిలో ఇచ్చినటువంటి మొత్తం లోన్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షాదీ ఖానాన్ని నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ఉంది. ఎవరైనా బయట పోయి చదవాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తుండేవాళ్ళు, అంబేద్కర్ ఓవర్సీస్ అని. ఆ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 14-19 వ్యవధిలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే 19-24 ఆ పథకాన్ని ఎత్తివేసి ఏదైతే 14-19లో సెలెక్ట్ అయ్యి బయట దేశాల్లో పోయినటువంటి విద్యార్థులు ఆ డబ్బులు రాక వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చినటువంటి సంఘటనలు ఈ మీడియా వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లిం పక్షాన ఉందని, ముస్లిం పార్టీ గురించి, ముస్లింల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ఒక్క మైనారిటీ కూడా మాట్లాడే హక్కు లేదు. భవిష్యత్తు కోసం యొక్క మిషన్ స్టార్ట్ చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇదే వక్ఫ్ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింది. ఇదే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, ఎన్ఓసీలు ఇచ్చారు, వక్ఫ్ బోర్డుని దుర్వినియోగం చేశారు. అవేమి గుర్తురాలేదా? ఈరోజు మీకు ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి హర్షించాలి, కానీ ఈ రోజు మీరు ఆ పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడుతున్నారంటే మీకంటే దరిద్రులు ఈ దేశంలో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు చేయబాకండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి హర్షిస్తా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క తాలీమే హునర్ గురించి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హర్షిస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేని చెప్పి ముస్లింలు కూడా ఈ రోజు పెద్దలు ప్రతి ఒక్క చోట అంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్క విషయం, వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్ అనేది ముస్లింల పేదల కోసం వక్ఫ్ చేసే ఆస్తిని వక్ఫ్ అంటారు. అందులో మన్షాయే వక్ఫ్. మన్షా అంటే సహకారం. ఏదైతే మనం సహకారం చేస్తామో దాన్ని మన్షాయే వక్ఫ్ అంటారు. ఈ మన్షా ఎందుకు చేస్తారంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం. మన్షా అంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అభియోగాలు నిజం అనుకునే
ప్రమాదం ఉంది, నిజం అనుకుంటారేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చేయాలి అని చెప్పి, అది మన బాధ్యత అని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాము. అదే విధంగా వక్ఫ్ చేసే యొక్క వారు ఎవరైతే ఉంటారో ఆ కాలంలో నవాబులు కానివ్వండి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అదేవిధంగా ధనవంతులు కానివ్వండి, రాబోయే తరాలకు వారి పిల్లల భవిష్యత్తు కోసం వారి యొక్క ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆస్తుల్ని సంరక్షిస్తూ ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ పేద పిల్లలకు సంక్షేమం చేయాలి అని చెప్పి ఈ రోజు అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని చేసినటువంటి ఈ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంకొక విషయం, ఎన్నో వేల ఎకరాలు, దాదాపు 16,000 ఎకరాలు భూమిని వక్ఫ్ బోర్డు మళ్ళీ స్వాధీనం చేసుకునింది. అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 16,000 ఎకరాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటాను కోట్ల విలువ చేసే భూముల్ని మరి తిరిగి తీసుకొని ఆ భూముల ద్వారా పేద పిల్లలకు, ముస్లిం పేద పిల్లలకు చదివించాలి అని చెప్పే ఒక సంకల్పంతో ఆయన రాత్రి పగలు కష్టపడుతూ ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చారు అబ్దుల్ అజీజ్ గారు. మన పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒకవేళ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఐఆర్ఎఫ్ లు కానీ అయితే వారి యొక్క భవిష్యత్తు ఇక్కడి నుంచి మొదలవుతుంది. నేను చేసే సంకల్పంలో కొంతమంది అయినా ఇక్కడికి వస్తారేమో అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడితే దీన్ని విమర్శించడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. కాబట్టి మీరు విమర్శించండి, ఏమన్నా తప్పులు ఉంటే చూపించండి. అసలు మీరు వక్ఫ్ బోర్డు ఏదైనా వక్ఫ్ యాక్ట్ ఉంటుందో ఒక 10 యాక్ట్లు మీరు మీడియా ముఖంగా చెప్పి ఆ యాక్ట్ ఎప్పుడైనా చదివారా? అసలు ఆ వక్ఫ్ బోర్డు యాక్ట్ అనేది ఏమిటి ఏ రోజైనా తెలుసా? ఈ రోజు జీవో గురించి మాట్లాడుతున్నారు. స్వతంత్ర సంస్థ